26th April 2025 Top 5 Current Affairs. సిమిలిపాల్ను భారతదేశంలో 107వ జాతీయ పార్క్గా ప్రకటించారు. ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ను భారతదేశంలో 107వ జాతీయ పార్క్గా అధికారికంగా ప్రకటించారు. ఇది 845.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అజంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది. తగినంత మూలధనం లేకపోవడం మరియు పేలవమైన ఆదాయ అవకాశాలు కారణంగా అజంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భారతీయ సంస్థలలో అగ్రస్థానంలో ఉండగా సింఘువా యూనివర్సిటీ మొత్తం జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఏసీఐ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ రికగ్నిషన్ 2025 అవార్డులు. హుబ్లీ విమానాశ్రయం ప్లాటినం హోదాను సాధించగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం గ్రీన్ ఎయిర్పోర్ట్స్ రికగ్నిషన్ 2025 అవార్డులను అందుకున్నాయి. భువనేష్ కుమార్ ఉదయ్ సీఈఓగా నియమితులయ్యారు. 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి భువనేష్ కుమార్ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈఓగా నియమించారు.